హలో ఎవ్రీవన్, ఐఎమ్ యామిని ఫ్రమ్ స్పీకిడో. వెల్కమ్ టు మిస్టేక్ కార్నర్ సిరీస్. ఇంగ్లీష్ అన్న, గ్రామర్ అన్న చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. అండ్ చాలా అందరూ పిల్లలే కాదు, అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా మనకున్న ఎన్నో కన్ఫ్యూజన్లో ఒక్క కన్ఫ్యూజన్ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. అదే ఇన్, ఎట్. అంటే ఐ యామ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఐ యామ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఐ యామ్ గుడ్ ఎట్ డాన్సింగ్, ఐ యామ్ గుడ్ ఇన్ డాన్సింగ్. సో ఏంటి, ఏది ఎప్పుడు యూజ్ చేయాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్కి ఇప్పుడు ఒక కన్క్లూజన్ పెట్టేద్దాం. సో ఇన్కి, ఎట్కి డిఫరెన్స్ ఏంటి? సో జనరల్గా ఇన్ అనేది ఏవైనా స్కిల్స్కి కానీ, టాలెంట్స్కి కానీ, యాక్టివిటీస్కి కానీ యూజ్ చేయం. అంటే మరి ఎట్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్, షీ ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. మరి ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్స్ దగ్గర, ఏరియాస్ దగ్గర ఇన్ అనేది యూజ్ చేస్తాం. అంటే షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్, హీ బిహేవ్స్ వెరీ వెల్ ఇన్ క్లాస్ రూమ్. ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్, క్లాస్ రూమ్ అనేది ప్లేస్. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇన్కి, ఎట్కి డిఫరెన్స్. ఏమైనా స్కిల్స్, టాలెంట్స్, యాక్టివిటీస్ కోసం మాట్లాడాలి అంటే ఎట్ యూజ్ చేయాలి. ప్లేసెస్ కోసం లేదంటే ఏదైనా సబ్జెక్ట్స్ కోసం మాట్లాడాలి అంటే వి యూజ్ ఇన్. ఐ హోప్ మీకు క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇన్, ఎట్ ఈ రెండు యూజ్ చేసి ఒక 2 సెంటెన్సెస్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇలాంటి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.